పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కీర్తనల గ్రంథము ప్రారంభించటం చాలా మంచి పని అయిందండి. దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు, అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనల గ్రంథము ద్వారా దేవుడు ఒక ప్రత్యేక రీతిలో మమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఒకసారి మొహమాటం ఏమీ అవసరం లేదు, మొహమాటం లేకుండానే చేయొద్దండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చదివిన ఈ యొక్క 17వ కీర్తన దగ్గర దగ్గర 15 వచనాలు ఉన్నాయి. ఆ 15 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఒక గంట పైనే పడుతుంది. ఇవాళ బల్ల కూడా ఉంది కాబట్టి చాలా క్లుప్తంగా వీలైనంత త్వరలో ముగించుకోవటానికి చూద్దాము. 1 నుంచి 6 వచనాలు చదువుదాం. నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. చాలండి. ఈ యొక్క కీర్తన మొత్తము సారాంశం నేను చెప్తా. ముందుగా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా కూడా 15 వచనాలు ప్రార్థనే. ఇన్ని మాటలు ఏమని ప్రార్థిస్తూ ఉండుండొచ్చు? ఇంత ప్రార్థన తన హృదయంలో నుంచి వచ్చింది అంటే దాని వెనకాల ఏదో ఒక సందర్భం ఉంటుంది. మనకన్నీ సమృద్ధిగా అంతా మంచిగా సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడు ప్రార్థన ఎంత చేస్తామో మనకు తెలుసు. ఏదైనా కష్టకాలములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఒక శ్రమల కొలిమిలో మనం ఉన్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందో మనకు తెలుసు. అవునా కాదండి? కష్టములో ఉన్నామనుకోండి, భరించలేనంత నొప్పితో ఉన్నామనుకోండి, అవసరమైతే రోజంతా దేవుని సన్నిధిలో గడపటానికి మనం ఇష్టపడతాం. అంత కంఫర్టబుల్గా ఉందనుకోండి, ప్రభువా నీకు స్తోత్రం, రోజంతట్లో సింపుల్గా అదొక్క మాటైనా గుర్తు తెచ్చుకోవచ్చు మనం. అదొక్క మాటే అంటారు. కానీ దావీదు ఇంత ప్రార్థన చేయటానికి, ఇంత సుదీర్ఘమైన ప్రార్థన చేయటానికి ఏమై ఉండొచ్చు దావీదుకి అని మనం ఆలోచిస్తే, సౌలు మహారాజు దావీదును తరుముతూ ఉన్నాడనమాట. తరుముతూ ఉన్నాడు. దేనికి? ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా హత్య చేశాడా? లేదంటే ఇంకొకళ్ళని ఎవరినైనా కొట్టాడా? ఏమైనా జరిగిందా? అని ఆలోచిస్తే ఏమీ జరగలేదు. ఉట్టి పుణ్యానికి అంటాం కదా, ఊరికే అనమాట. నిర్హేతుకంగా ఏ హేతువు లేకుండా, ఏ కారణము లేకుండా సౌలు దావీదును తరుముతూనే ఉన్నాడు. అటువంటి సమయంలో దావీదు ఈ యొక్క కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తన అంతా మనం చదివితే ఎలా ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో వేదన పడుతూ చెమట రక్త బిందువులు కారేంత వరకు కూడా దేవుని సన్నిధిలో రాత్రి అంతా గెత్సెమనేలో ప్రభు ఎంత వేదన పడ్డాడో ఆ లేఖన భాగాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఎంత ఇబ్బంది గుండా ఆయన వెళ్తూ ఉన్నాడో, ఎందుకని ప్రభు అంత నలగాల్సి వచ్చింది, ఎందుకు అంత నలుగుడు గుండా వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఆ సమయంలో అంత ప్రయాసపడి అంత వేదనతో ఆ యొక్క స్థలములో ప్రార్థించాల్సి వచ్చింది. ఇంకా కొద్ది సమయంలో సిలువ సన్నివేశానికి వెళ్ళబోతూ ఉండగా ఒక విధంగా తనను తాను ఇది చేసుకున్నాడు అనమాట. ఆ యొక్క స్థలంలో కరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేనికోసం సిలువ? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తప్పు చేశారా? లేదంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టారా? హింసించారా? నిందించారా? చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు.
ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు. భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మంచి చేశాడండి. నాకు యేసు ప్రభు కీడు చేశారు అని చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా మనం కనపడదు. మనుషుల్ని కూర్చంటే నా గురించి మీరు చెప్పండి అంటే ఇటువైపోళ్ళందరూ మంచి చెప్తారు. ఇటువైపోళ్ళందరూ కొంచెం చెడుగా చెప్పొచ్చు. సిస్టర్‌కి చాలా కోపమండి. ఏదైనా మాట త్వరగా అనేస్తారు. చాలా కఠినంగా ఉంటారు. కొద్దిమందే మంచి సాక్ష్యం ఇస్తారు. ఇంకా కొద్దిమంది చెడు సాక్ష్యం ఇస్తారు. కానీ యేసు ప్రభువారు తన జీవిత కాలంలో బ్రతికినంత కాలంలో చెడు సాక్ష్యం ఇచ్చినట్టు ఎవ్వరిని చూడం మనం. ఈ రోజున పెద్ద పెద్ద క్రూసేడ్స్ అనేకమైన పెడుతూ ఉంటారు. స్వస్థతలు అని చెప్పేసి. స్వస్థతలు జరుగుతాయి. దేవుడు చేస్తాడు. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందటం చాలా తక్కువ. మీరే చూస్తారు. మనకు తెలుసు. కొంతమంది స్వస్థత పొందుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. కానీ కొద్దిమంది నిరుత్సాహంతో వెళ్ళిపోతారు. కానీ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడి వ్రాయబడిన మాటలేంటంటే, ఆయన యొద్దకు వచ్చిన ప్రతివారు స్వస్థత పొందుకొని వెళ్ళారంట. ఇంకా గట్టిగా చెప్దామండి. కానీ అలాంటి ప్రభువు ఒక రోజున గెత్సేమనెలో ఎంత వేదన పడుతూ ఉన్నాడంటే, ఆ వేదన వర్ణనాతీతం. మనం వర్ణించలేం చెప్పాలన్నా గూడా. దావీదు తన జీవితంలో యొక్క కీర్తన అంతా రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నాడు? ఇందాక మనం చదివాము. ఎందుకు శత్రువులు ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ప్రాణం తీయాలని చూస్తున్నారు. ఒక దెబ్బ కొడితే పోయిద్ది. కానీ ప్రాణం తీయాలన్నంత పెద్ద పాపం ఏం చేశాడు దావీదు అని ఆలోచిస్తే ఏమీ లేదు. నిర్హేతుకముగా తను ఈ బాధలన్నీ పడవలసి వస్తుంది. ఈ రోజున మనం కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల గుండా ఏ తప్పు మనలో లేనప్పుడు, వేరే వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, అవమానపరుస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేది మనం చూద్దాము. ఇందాక 1-6 వచనాలు చదివాము. చాలా క్లుప్తంగా 15 వచనాలు 3 ముక్కల్లో కట్ చేసేస్తున్నాం మనకు అర్థమయ్యేటట్టు. 1-6 వచనాలు. దానంతటి అర్థం ఒక్కటే, నా మొర ఆలకించు. రెండవది 7వ వచనం నుంచి 9వ వచనం వరకు నన్ను దాచుము. ఈరోజు ఈ 3 మాటలు మీకు చాలా గుర్తుంటాయి అనుకుంటున్నా. 1-6 వచనాలు నా మొర ఆలకించుము. అదంతా అదే ఎక్స్‌ప్లనేషను. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే నన్ను దాచుము. తర్వాత 10-15 వచనాలు చూస్తే నాకు సహాయము చేయుము. మొదటి వచనములో యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. హల్లెలూయా. న్యాయమును ఆలకించటం ఏంటి? దావీదంటూ ఉన్నాడు, ప్రభా నా న్యాయమును ఆలకించయ్యా. అంటే ప్రభా నేను ప్రార్థిస్తూ ఉన్నాను కదా నీ సన్నిధిలో, నా ప్రార్థన న్యాయమైనదా కాదా? ఒకవేళ నా ప్రార్థనలో అన్యాయం ఏమైనా ఉందా? చూడయ్యా నువ్వు ఒకసారి చూసి నన్ను పరిశీలించయ్యా. నీతి న్యాయములు కలిగిన దేవుడవు కదా, నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను కదా, నా ప్రార్థనలో న్యాయం ఎంతుందో చూసి నన్ను ఆలకించయ్యా. నా ప్రార్థన, నా మొర అంగీకరించయ్యా. మొర పెట్టడం అంటే మహారోదన చేయటం అంట. కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, పొడి పొడిగా ఉంటుంది ఎప్పుడు అంటే అన్నిసార్లు మహారోదన కన్నీళ్లతో చేయాలని కాదు. కానీ దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడంటే మహారోదన చేస్తూ ఉన్నాడంట. దానికి మీకు అర్థమైద్ది మహారోదన అంటే. హిజ్కియా కూడా నీవిక బ్రతకవు, యెషయా ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు, నీవిక బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే హిజ్కియా చేసిన ప్రార్థన ఎంత యథార్థంగా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో దేవుని దృష్టి ఎదుట. ప్రభా నీ దృష్టికి నేను ఎంత అనుకూలంగా జీవించానో చూడయ్యా, నీ దృష్టికి అన్ని నేను మంచిగా జరిగించాను ఒకసారి చూడయ్యా, నీ దృష్టిలో ఎంత యథార్థంగా ఉన్నానో చూడయ్యా, చూసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని ఎదుట మనమంత క్లియర్గా ఉండగలమా? మనుషులు ఎదుట ఏమైనా చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పి ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని ఎదుట మనం అంత ధైర్యంగా చెప్పగలమా?
ప్రభా నేను ప్రార్థిస్తున్నా చూడయ్యా, నాలో న్యాయం ఏమాత్రం ఉందో చూడయ్యా. నేను మొరపెడుతూ ఉన్నానయ్యా, నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నా ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదయ్యా నా ప్రార్థన. మన పెదాలు, మన నాలుక చాలా ప్రాముఖ్యమండి. యాకోబు తన పత్రికలో అంటాడు, మాట్లాడుటకు నిదానించు వారును, వినుటకు వేగిరపడు వారును. వినటానికి వేగిరపడాలి. ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ రావాలి. అమ్మో నా దేవుని సన్నిధి నేను పోగొట్టుకుంటానేమో, ఈ రోజున దేవుని వాక్యం వినకపోతే నా జీవితం ఇంకా లోకంలోనికే వెళ్తదేమో. చూడండి, మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా ఉంటారో, దేవుని మాటలు ఎంత ఎక్కువగా వింటారో పిల్లలు, మీరు కూడా చూడండి. దేవుని సన్నిధిలో పెరిగే పిల్లలు వేరు, లోకములో ఉన్న పిల్లలు వేరు. చాలా ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు వాళ్ళని. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా ఉంటామో, దేవుని మాటలు మనం ఎంత ఎక్కువగా వింటూ ఉంటామో, దేవుని వలె మనం మారటానికి అవకాశము ఉంటది. మన నోటి మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం. నేను చాలా సార్లు అనుకుంటా ఉంటా, టూ మచ్‌గా మాట్లాడతానేమో అనిపిస్తది నాకు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఇంక షటప్ అన్నట్టు గూడా అనిపిస్తదనమాట. చాలు నువ్వు మాట్లాడింది అనేసి. మొన్న 1 వీక్ వాయిస్ రాకపోయేటప్పుడు కూడా నాకనిపిచ్చింది, దేవుడు నోరు మూసుకొని ఉండు. ఒక 1 వీక్ అలాగా. మాట్లాడటం నీకెక్కువైనట్టుంది, కాస్త తగ్గించు అన్నట్టు అనిపిచ్చింది నాకైతే. అందరూ మాట్లాడటానికి ఇష్టపడతాం, కానీ వినటానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమందండి? దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా నేను చేసే ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు. మాట ఎక్కడి నుంచి ఇక్కడి నుంచే వస్తదండి, లోపల నుంచి వస్తదా? లోపల రకరకాల గ్రంథులుంటాయి. లోపల ఆ ఉన్న ఊపిరిని బట్టి, ఆ ఫోర్స్‌ని బట్టి వస్తది మాట. ఇక్కడి నుంచే రాదు, నోట్లో నుంచి. పెదాలు కావాలి, నాలుక కావాలి, లోపలున్న గ్రంథులు కావాలి. మనకొక మంచి లైఫ్, జీవం అనేది కావాలి మాట రావాలి అంటే. కానీ యేసుక్రీస్తు ప్రభువారంటారు, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. హల్లెలూయా! హల్లెలూయా! హృదయములో ఏముంట కొన్నిసార్లు ఏదో ఒకటి అనేస్తాం. అయ్యో! నేను అట్లా అనకుండా ఉండాల్సింది. మాట్లాడేశాను. నన్ను క్షమించు అని అడుగుతాం. క్షమించు అని అడగటానికి ముందుగా మన హృదయం దానితో నిండింది కాబట్టి అదొచ్చేసింది. అదే కరెక్ట్. అలా నేను మాట్లాడకుండా ఉండాల్సిందండి. చాలా కఠినంగా మాట్లాడేసా. చాలా తప్పుగా మాట్లాడేసి అంటాం చూడండి. మన హృదయం దానితో నిండిపోయింది కాబట్టి అదే వస్తది బయటికి. అందుకని మన హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. పరిశుద్ధమైనది మన లోపలుంటే బయటికి మాటలు గూడా పవిత్రంగా వస్తాయి, పరిశుద్ధంగా వస్తాయి. దేవుడన్నాడు, బూతులు మీ నోట ఎప్పుడూ రాకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు గాని ఏవి మీ యందు అవి ఉండకూడదు. ఈ రోజున దేవుని ఎరిగిన బిడ్డలు కూడా చూడండి, చాలామంది అవలీలగా సింపుల్‌గా బూతులు మాట్లాడేస్తారు. మేము హిందూస్‌గా ఉన్నప్పుడు చాలా బూతు మాటలంటే కామన్‌గా మేము మాట్లాడేవాళ్ళం. కొన్నిసార్లు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఎప్పుడైనా కోపమొస్తే కొన్ని మాటలు నాకు ఆటోమేటిక్‌గా అట్లా వచ్చేసేవన్నమాట. ప్రభా నన్ను క్షమించు అనుకో. మాకు కామన్ ఒకప్పుడవి. చాలా కామన్. అందుకనే నా నోట కూడా వచ్చేసేవి ఆటోమేటిక్‌గా. ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి అనుకున్నా. ఈ మధ్య కాలంలో అంటే హ్మ్. మరి ఆ మాట నేను చెప్పను. అది బూతు కూడా అంటూ కొంతమంది అంటా ఉంటారని కామన్‌గా అనేసా. ఏది ఇంతకుముందు కామన్‌గా వాడే మాట నేను చెప్పనా మాట? దాని తర్వాత నాకనిపిచ్చింది, ప్రభా నా నోట నుంచి ఈ మాట ఇదే లాస్ట్, ఇంకెప్పుడూ రాకూడదు. చాలామంది కామన్‌గా అంటారు. అది బూతు మాటో కాదో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ ఆ మాట కూడా ఎందుకో నాకు మాట్లాడకూడదు అనిపిచ్చి, ప్రభా నన్ను క్షమించయ్యా, నా నోటి ద్వారా ఏదైనా పాపం జరిగితే ఇదే లాస్ట్, నేనెప్పుడు ఇక అనను. సింపుల్‌గా కామన్‌గా వచ్చేస్తా ఉంటాయి బూతులు. దావీదు అంటూ ఉన్నాడు, నా ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు ప్రభా. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీకు అనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు అబ్బా! ఇంత యథార్థంగా దేవుని దృష్టిలో ఉండగలమండి? ఎక్కువ పాపాలు ఎప్పుడు జరుగుతాయో చెప్తారా?
రాత్రి కాలమే జరుగుతాయి. ఎందుకంటే చీకటి ఉంటది కాబట్టి. ఎవరు ఎక్కువ అబ్జర్వ్ చేయలేరు కాబట్టి. ఇంకా మిడ్‌నైట్ అలాంటి సమయంలోనే ఎక్కువ ఏ పాపాలు చేయాలన్నా చూడండి, కొంతమంది యూత్ ఈ రోజుల్లో అందరూ పడుకున్న తర్వాత ఫోన్ తీస్తారు. ఎప్పుడు? మిడ్‌నైట్. ఏంటి ఫోన్ చూస్తున్నావంటే, మాకు వర్క్ ఉంది. వర్క్ అంతా ఫోన్‌లోనే వచ్చేసింది. ఇప్పుడు వర్క్ చూస్తున్నారు, ఏం చూస్తున్నారు ఎవరికి తెలుసు? దావీదంటూ ఉన్నాడు, రాత్రి నా పడకల మీద నువ్వు నన్ను పరిశోధించావు. నువ్వు పరిశీలించినప్పుడు నాలో ఏ దురాలోచన కూడా రాలేదు. దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా ఉన్నాడో చూసారండి. రెండవ భాగానికి వెళ్ళిపోతున్నా. 7-9 వచనాలు ఒకసారి చదువుదాం. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకు లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచు గోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువు చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. చాలండి. మొదటిగా దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. రెండవదిగా 7-9 వచనాల సారాంశం ఏంటంటే, నన్ను దాచుము. ఎక్కడ దాయమంటున్నాడు? ఇంట్లో చాలా సీక్రెట్ ప్లేస్, అండర్ గ్రౌండ్‌లో ఒక ప్లేస్ ఉంటది. అక్కడ దాయమంటున్నాడా? అక్కడ దాస్తే ఏ అపాయాలు రావు ప్రభా! మా ఇంట్లో ఒక అండర్ గ్రౌండ్ ఉంది, అందులో దాయయ్యా అని అడుగుతూ ఉన్నాడా? ఎక్కడ నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి కుడి చేత రక్షించువాడా. హల్లెలూయా! ఇజ్రాయేలీయుల కాలంలో ఇజ్రాయేలీయులకు దేవుడు ఒకటి చెప్పాడు, ఆశ్రయపురాలను మీరు నిర్మించండి. ఎందుకు ఆశ్రయపురాలు నిర్మించాలి? ఏంటి? దేనికి ఉపయోగపడతాయి ఆశ్రయపురాలు అని మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి ఏదైనా చేయరాని తప్పు చేసి అతను ఇంక పనిష్మెంట్ అంటే కొద్దిసేపట్లో హత్య గావించబడే సమయంలో అతను పరిగెత్తుకుంటూ తప్పు చేసి ఏ ఆశ్రయం ఉండదు వాళ్ళకి. ఆ చేసిన తప్పుకి శిక్షించబడటమే, మరణించబడటమే. కానీ వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఆశ్రయపురాల్లోకి వెళ్తేనంట ఎవరు ఏ శిక్ష ఇంకా వారికి విధించకూడదనమాట. అలాంటి ఆశ్రయపురాలు కట్టమని ఇజ్రాయేలీయులతో దేవుడు పాత నిబంధన కాలంలో మాట్లాడాడు. నీ శరణు అంటే ఒక విధంగా ఆశ్రయపురాలు అని అర్థము. ప్రభా, నీ ఆశ్రయములోనికి నన్ను వచ్చానయ్యా, నీ కుడి చేత నన్ను రక్షించువాడు. ఎంత మంచి మాటోనండి. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఎవరో వస్తారు, మనకేదో అపాయాలు కలిగిస్తారు. ఏ అపవాది వస్తాడు, నాకేదో చిక్కులు పెడతాడు, నాకేదో అపాయం కలిగిస్తాడని భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కుడి హస్తములో మనం ఉన్నాం. హల్లెలూయా! కుడి హస్తంతో ఏ పని చేసినా చాలా గ్రిప్ ఉంటుంది మనకి, చాలా గట్టిగా మనం పట్టుకుంటాము. దేవుని కుడి హస్తాలలో మనము ఉన్నాము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. మన కంటి పాపను మనం జాగ్రత్తగా ఎలా కాపాడుతామండి? ఏముందులే, అదే జాగ్రత్తగా ఉంటుంది కదా, దాన్ని పెద్ద కాపాడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? తాలింపేసేటప్పుడు ఒకసారి కరెక్ట్గా తాలింపేస్తుంటే ఆవాలు ఒక గింజ వెళ్ళి నాకు కరెక్ట్ గుడ్డులో పడింది. కాసేపు మంట అనిపించింది, వెంటనే సింకులో నీళ్ళు తిప్పేసి చల్లనీళ్ళు కొట్టేశాను. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా తాలింపేసేటప్పుడు ఇట్లా పెట్టి కొంచెం ఇలా వేస్తానమాట. ఈ కనురెప్పల్ని జాగ్రత్తగా లోపల గుడ్డును దాచేసి గుడ్డిదానిలాగా ఇలా వేస్తానమాట. ఎందుకంటే నా కనుగుడ్డు జాగ్రత్తగా ఉండాలి. మన కనుపాపను మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటాం? దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా, నీవు కనుపాప వలె నన్ను కాపాడు. హల్లెలూయా! దేవుడు అన్నాడు, ఇజ్రాయేలును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. ఈరోజు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలము ఏ శత్రువు మనల్ని ముట్టలేడు, ఏ అపవాది మనల్ని ముట్టలేడు. ఎందుకు అంటే దేవుని కనుగుడ్డు మనం. ఆయన కాపాడుతూ ఉంటాడు అనునిత్యము. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కొరతకు కానీ, రోగానికి కానీ, నిందకు కానీ, లేమికి కానీ, దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఆయన దృష్టిలో ఎల్లప్పుడూ ఉన్నాము. హల్లెలూయా! ద్వితీయోపదేశకాండం ఒక మాట చదవండి. 32, 9, 10. యెహోవా వత్తు ఆయన జనమే,
పాస్తే భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడును. హల్లెలూయా! దేవుడంట తన జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడ కాపాడాడంట? కనిపాప వలె అరణ్యములో, భీకరమైన స్థలములో, నిర్జలమైన ప్రదేశములో, ఏ మనుషులు లేని ప్రాంతములో దేవుడు కనుపాప వలె తన బిడ్డల్ని కాపాడుతూ వచ్చారంట. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను కాపాడు, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండాను క్రింద నీ రెక్కల నీడ క్రింద నన్ను కాపాడుము. హల్లెలూయా! ఎక్కడ కాపాడాలంట? దేవుని రెక్కల నీడ క్రింద నన్ను కాపాడుము. ఇందాక మనం పాట పాడంగా, నా చుట్టూ ఉన్నవే ప్రాకారమైనవే, నా చుట్టూ ఉన్నవే, నా దాగుచోటు నీవే యేసయ్య. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని చాలాసార్లు నా దగ్గరికి చేర్చుకోవాలని ఎంతో ఆశపడ్డాను. మీరు నా దగ్గరగానే ఉండాలి అని నేను ఆశపడ్డాను. చాలాసార్లు మీ శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు, మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు నా రెక్కలు మీకు కప్పాలని నేను చాలా ఆశపడి మిమ్మల్ని పిలిస్తే మీరు నా దగ్గరికి రాలేదు. మీ శ్రమలో మీరే ఉండిపోయారు. కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల చాటుకు భద్రపరుచుకుంటుందో అలాగున అనేక సార్లు నా రెక్కల క్రింద మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటే మీరు వల్లక పోతిరి. దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు తన కాపుదల. కొన్నిసార్లు రోగం వస్తే మన రోగంలో మనమే బాధపడతా ఉంటాం. ఇంక అయిపోయిందిలే, దేవుడు కూడా ఏం చేయలేడులే ఈ నయం కాని రోగాన్ని, ఇంక అయిపోయిందిలే, నా పరిస్థితి నష్టంలోనికి వెళ్ళిపోయా, ఏ దేవుడు ఇక ఏం చేయలేడులే అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు దేవుడు అనుకుంటూ కూడా ఎప్పుడు వస్తారా నా శరణు చొచ్చుతారా నా బిడ్డలు, ఎప్పుడు నా ఆశ్రయానికి వస్తారా అని చూస్తూ ఉంటాడనమాట. దావీదు అంటూ ఉన్నాడు, నన్ను కాపాడయ్యా అనేసి. 10-15 చదివేసి ముగించేద్దాం. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో కొంచెం కొదము సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చాలండి. ఈ వచనాలన్నిట్లో, ఈ 5 వచనాల్లో దావీదు ఒక్కటే అడుగుతున్నాడు, ప్రభా నీ సహాయం నాకు కావాలి. ఎందుకంటే నా శత్రువు ఎంతో గర్వముతో వడిగా నా మీదికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడయ్యా. నన్ను నశింప చేయాలని, నా ప్రాణాన్ని తీయాలని వడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడు. ఈ సమయంలో నీ సహాయము నాకు కావాలి. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు. మమ్ము నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. మేమెక్కడికి వెళ్తే మా శత్రువులు అక్కడికే వస్తూ ఉన్నారు ప్రభా. దావీదు ఎక్కడ తలదాచుకుంటే అక్కడికి సౌలు వెళ్తూనే ఉండేవాడు అనమాట. తొందరగా ప్రాణహాని కలిగించాలి అనేసి. కానీ దావీదు దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయము చెయ్యి. ఆఖరి మాట, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ప్రభా, అనేక మంది భూమి మీద శత్రువులు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్న వాళ్ళు ఏం చేసినా నాకైతే తెలియదు. కానీ నేనైతే ప్రభా నీతి కలిగిన వాడనై నేను నీ ముఖ దర్శనము చేసేదను. హల్లెలూయా. దావీదు ఆశ ఏంటో చూసారండి? దావీదు తనకున్న ఆశ చాలా గొప్పది. ప్రభా ఎవరు ఎలా ఉంటారో, నేనైతే అనే మాట ఈ కీర్తనల గ్రంథంలో చాలా సార్లు ఉంటుంది. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము నేను చేస్తాను. హల్లెలూయా. ఈ యొక్క మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు సన్నిధిలో మనము మొరపెట్టే బిడ్డలంగా, ప్రభు సన్నిధిలో
ఎల్లప్పుడూ ప్రభా నీ యొక్క రెక్కల చాటున నన్ను దాచయ్య అని దేవుని సన్నిధిలో కోరుకునే విధంగా, దేవుని సహాయాన్ని కోరుకునే విధంగా దేవుడు మనల్నందరినీ దీవించి ఆశీర్వదించారు.